నంద్యాల సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి కార్యాలయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి అభిమానులతో సందడి వాతావరణం నెలకొని నూతన సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తులసిరెడ్డిపై ఉన్న అభిమానంతో పట్టణంలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ అధికారులు తాతిరెడ్డి తులసిరెడ్డిని తాటిరెడ్డి మంచి ఘనంగా భారీ గజమాలతో సత్కరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడింది. అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తులసిరెడ్డి కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ప్రజల కోసం నిరంతరం ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ తులసిరెడ్డి సంపాదించిన ఆస్తి అంటే ప్రజలలో స్థిరస్థాయిగా ప్రేమను సంపాదించారు. తులసిరెడ్డి అంటే సేవకు మారు పేరు అని ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు తులసిరెడ్డిపై చూపిస్తున్న అభిమానం చెప్పలేనిది. తన స్నేహితుని కుమారుడు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాడని తెలియగానే అతని వద్దకే వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించి నానాలేని నువ్వు తీర్చామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు పాల్గొని ఇంతటి ప్రేమాభిమానులు చూపించిన తన వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ 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 సిద్ధం కొడుకు ఇద్దరికి వచ్చిన
నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల మండల ప్రజలకు, గోస్పాడ్ మండల ప్రజలకు, నంద్యాల అసెంబ్లీలో ఉన్న ముఖ్యమైనటువంటి నాయకులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లీడర్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలోకి నడుస్తూ ఉంది. ప్రతి ఊర్లో కూడా గ్రామాన రోడ్లు, ప్రతి వార్డులో కూడా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తున్నారు. 2025 సంవత్సరం కూడా మంచిగా అభివృద్ధి జరగాలని, అమరావతి పట్టణాన్ని నిర్మించాలని, మనందరికీ ఒక రాజధాని ఏర్పడి అందరం మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవాలని చెప్పేసి సగౌరవంగా చంద్రబాబు నాయుడుకి 2025 శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే లోకేష్ బాబు గారికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన మంత్రివర్యులు కూడా ఫరూక్ గారికి, ఎంపీ శబరిమ్మ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రైతులు, పట్టణ ప్రజలు, వ్యవసాయదారులు, అన్ని కుల వ్యాపారస్తులు అందరూ కూడా సౌభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకి, కోస్పాడు మండల ప్రజలకి, నంద్యాల మండలం ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట